సువార్తికుడైనటువంటి ఫిలిప్ యొక్క జీవితం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము, ఆ తర్వాత 8వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా ఫిలిప్ గురించినటువంటి తన యొక్క పరిచర్య, తన యొక్క జీవితాన్ని గురించి మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఫిలిప్పు స్టెఫెనుతో పాటు మిగిలినటువంటి 5గురితో పాటు 7గురిలో ఒకడిగా ఆ యొక్క సంఘములో పరిచారకుడిగా, ఆ యొక్క భోజన బల్ల దగ్గర పరిచర్య చేసేవాడిగా అపోస్తుల చేత నియమించబడినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా హీ వాజ్ అన్ ఇవాంజలిస్ట్, సువార్తికుడు. అతడు సువార్త పనిచేశాడు. అంతేకాకుండా తను క్రాస్ కల్చరల్ ఇవాంజలిస్ట్ గా ఉన్నాడు. తన ప్రాంతాలను విడిచి పక్కనున్నటువంటి ప్రాంతాలకి కూడా వెళ్ళి సువార్త ప్రకటించిన వాడుగా ఉన్నాడు. సువార్తికుడైన ఫిలిప్పు అని 21వ అధ్యాయం 8వ వచనంలో పౌలు అతని గురించి ప్రస్తావన చేయటము మనం చూస్తాం. కాబట్టి లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుడు అతని గురించి ఏమని రాయించాడంటే సువార్తికుడైనటువంటి ఫిలిప్పు. ఎంత చక్కని అద్భుతమైనటువంటి ఆ యొక్క టైటిల్ అతని కలిగి ఉంటాం మనం చూస్తాం. నిజమే, సువార్త అనేది ఒక ప్రొఫెషన్ కాదు, ఒక జాబ్ కాదు, వృత్తి కాదు. అది మనలో నుండి వచ్చేటటువంటి బలమైనటువంటి ఆశ, ఇస్ ప్యాషన్. ఇవాంజలిజం ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్, బట్ ఇట్ ఈస్ ఎ ప్యాషన్. ఆ విధమైనటువంటి ప్యాషన్ కలిగినటువంటి వాడు ఫిలిప్ యొక్క జీవితంలో అది మనం చూస్తాం. కాబట్టి ఫిలిప్ యొక్క జీవితంలో ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా తన జీవితం ప్రారంభమైంది. ఒక సాధారణమైన వ్యక్తిగానే తనకు అప్పగించినటువంటి పనిని చేస్తూ వెళ్ళాడు. అయితే దేవుడు అతన్ని అసాధారణంగా ఆయన బలపరిచి వాడుకోవటం అనేది మనం చూస్తాం. సమరయ ప్రాంతాలకి మొట్టమొదటిగా సువార్తను తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి ఫిలిప్పు. అపోస్తలులందరూ కూడా కట్టకట్టుకొని యెరూషలేములోనే కూర్చొని మహా అయితే యూదయ ప్రాంతాల వరకు వెళ్ళి సువార్తను చెప్పారు. యెరూషలేమును దేవుని వాక్యంతో నింపారు, కానీ పక్కనే ఉన్నటువంటి సమరయ ప్రాంతాలకి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే అనేక రకాలైనటువంటి కారణాలను బట్టి. కానీ ప్రతి విధమైనటువంటి ఆటంకాలని, ప్రతి విధమైనటువంటి బ్యారియర్స్ ని, కల్చరల్, సోషల్, రిలీజియస్, రేషియల్ బ్యారియర్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఆ యొక్క సమరయ ప్రాంతాలకి సువార్త తీసుకెళ్ళినటువంటి మొట్టమొదటి క్రాస్ కల్చరల్ మిషనరీగా మనము ఇవాంజలిస్ట్ అయినటువంటి ఫిలిప్ ని మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు తను పట్టణాల్లోనే కాదు, కానీ వ్యక్తిగతంగా కూడా ఆ యొక్క అరణ్యంలో వెళుతూ ఉన్నటువంటి నపుంసకునికి సువార్త చెప్పి అతని ప్రభు దగ్గరికి నడిపించాడు. ఫిలిప్ యొక్క క్యారెక్టర్, అతని యొక్క వ్యక్తిత్వము గనక మనం చూసినట్లయితే తను ఒక ప్రాబ్లం సాల్వర్ గా కనిపిస్తా ఉన్నాడు. నిజమే, సంఘములో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని అడ్రస్ చేయడానికి ఒక యవనస్తుడిగా ఫిలిప్పు పెద్దలకి కనపడ్డాడు. ఈ దినాల్లో యవనస్తులు సంఘాల్లో ప్రాబ్లం ని క్రియేట్ చేసేవారుగా ఉంటున్నారా, ప్రాబ్లం ని సాల్వ్ చేసేవారుగా ఉంటున్నారా? సంఘంలో ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు, ఇదిగో పలానా యవనస్తుడికి ఆ పని అప్పగించండి, తను సామర్థ్యవంతంగా ఆ పనిని చేయగలుగుతాడు, అది చేయగలిగినటువంటి మెచ్యూరిటీ ఆ యవనస్తుడికి ఉంది అని సంఘ నాయకులు నీ గురించి నా గురించి ఈ రోజు చెప్పగలరా? అలాంటి మెచ్యూరిటీలో సంఘాల్లో యవనస్తులు ఉంటూ ఉన్నారా? ఫిలిప్పు ఒక ప్రాబ్లం సాల్వర్ గా ఉంటున్నాడు. అబ్స్టకిల్స్ ని చూసేవాళ్ళు కాదండి. ఈ దినాల్లో ప్రాబ్లమ్స్ లో నుంచి ఆపర్చునిటీస్ ని చూసేవాళ్ళు కావాలి. ప్రాబ్లమ్స్ లిస్ట్ అవుట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళ వలన ఈ ప్రాబ్లము, వీళ్ళ వలన ఆ ప్రాబ్లం అని ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసే వాళ్ళు వందల కొలదిగా ఉండొచ్చు. కానీ ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ని, ఆ యొక్క అబ్స్టాకిల్స్ లో ఆపర్చునిటీస్ ని వెదికేవారు, చూపించేవారు చాలా కొద్ది మంది ఉంటారు. వారిలో ఒకడు ఈ యొక్క స్టెఫెను, ఈ యొక్క ఫిలిప్పు అనేటువంటి వారు. అంతేకాదు ఈ యొక్క ఫిలిప్ అద్భుతమైనటువంటి టీం వర్కర్ కూడా. 7గురు కలిసి ఆ పని చేశారు. మేబీ స్టీఫెన్ వాళ్ళకి నాయకుడిగా ఉన్నాడేమో, ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన పేరు లిస్ట్ లో రాశారు కాబట్టి. నెక్స్ట్ ఇన్ఛార్జిగా ఫిలిప్ ఉన్నాడేమో. ఏది ఏమైనప్పటికీ కూడా అద్భుతమైనటువంటి టీం వర్కర్. ఈ దినాల్లో కనుక మనం చూసినట్లయితే ఒక్కడికే ఏదైనా పని అప్పగిస్తే మనకి ఎంత ఉత్సాహం వచ్చేస్తుందో, కానీ 2-3 కలిసి చేయమంటే
వాళ్ళు చేస్తారులే అని వీళ్ళు, వీళ్ళు చేస్తారులే అని వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ పనిని పాడు చేసేస్తాం. ఎందుకంటే మనకు తగ్గించుకోవటం తెలియదు, ఒకరి మీద ఆధారపడటం తెలియదు, ఒకరి కోసము సాక్రిఫిషియల్ గా పని చేయటం అనేది తెలియదు. అది ఎందుకు తెలియదంటే మనకి తగ్గింపు స్వభావం అనేది లేదు కాబట్టి. అంతేకాకుండా అందరి కోసము పనిచేస్తూ దీన్ని అల్టిమేట్ గా దేవుని మహిమ కోసం చేస్తా ఉన్నాము అన్నట్లుగా కాక మన కోసం మనం చేస్తా ఉంటాం కాబట్టి టీమ్ గా పనిచేయటం అనేది చాలా కష్టంగా ఉంటది. ఈవెన్ బయట కార్పొరేట్ జాబుల్లో కూడా ఈ దినములో ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్నటువంటి సమస్య ఇదే. కానీ ఆత్మీయంగా మనం అలా ఉండకూడదు, కలిసి పని చేయాలి. చూడండి, ఫిలిపు ఒక అద్భుతమైనటువంటి టీం వర్కర్ గా కనిపిస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఫిలిపు తన యొక్క కమిట్మెంట్స్ విషయంలో చూసినట్లయితే తను తన ముందే తన యొక్క టీం లీడర్ అని చెప్పొచ్చు, లేకపోతే టీం లీడర్ అయినటువంటి స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. భయంకరమైనటువంటి హింస అనుభవించాడు. ఇదిగో అందరి ముందు ఊరి బయట ఆ యొక్క రాళ్లతో తనను చచ్చిపోయే వరకు కొట్టి చంపేశారు. అది ఎంతో భీతి కలిగించేటటువంటి విషయం. అలాంటి పరిస్థితుల్లో ఫిలిప్ పారిపోయాడా? నాకెందుకు వచ్చినటువంటి బాధ ఇది, నన్ను కూడా ఇలాగ రాళ్లతో కొట్టి చంపేస్తారు, నేను ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితి అనుభవించాలి, నాకు ఒక కుటుంబం ఉంది, ఇదిగో రేపొద్దున వాళ్ళ మీద కూడా ఈ శ్రమ వస్తేమో అని అనుకోలేదు ప్రియులారా. హింస అనేది చెలరేగుతూ ఉండగా తన ముందు ఉన్నటువంటి తన సహోదరుడు రాళ్లతో కొట్టి చంపబడగా తను ఇప్పుడు సువార్త ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాడు, కానీ భయపడలేదు, పిరికివాడుగా అవ్వలేదు. అంతేకాకుండా శ్రమను చూసి ఎప్పుడు కూడా వెనకడుగు వేసిన వాడుగా ఫిలిప్ లేడు. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పర్సిక్యూషన్ Philip was pursuing the souls and continuing the preaching the gospel. He was a great evangelist. అంతేకాకుండా ఫిలిప్ లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అర్బన్ ఇవాంజలిజం, అంటే పట్టణాల్లో సువార్త ప్రకటించేవాడుగా ఉంటా ఉన్నాడు. అంటే ఇదేదో గొప్పదేని కాదు, కానీ పట్టణాల్లో ఇవాంజలిజం చేయాలి అంటే, ఆత్మలు సంపాదించాలంటే దానికి కావలసినటువంటి ఆ ఛాలెంజెస్ ని, ఆ రిక్వైర్మెంట్స్ ని మీట్ అవ్వగలిగినటువంటి సామర్థ్యం కావాలి. ఎందుకంటే అనేక రకాలైనటువంటి భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, మల్టీ లింగ్విస్టిక్ పీపుల్ ఉంటారు. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉంటారు, ఈవెన్ అనేక దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మల్టీ కల్చరల్ ఎన్వైరన్మెంట్ అనేది పెద్ద పెద్ద పట్టణాల్లో ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా ఒకరితో ఒకరు పట్టించుకోకుండా చాలా వాళ్ళు ఇండివిజువల్ గా ఉంటారు. పల్లెల్లో అయితే అందరూ ఒక కమ్యూనిటీ లాగా కలిసి ఉంటారు, కానీ పట్టణాల్లో పెద్దగా ఎవరిని ఎవరు పట్టించుకోరు. అలాంటి పరిస్థితుల్లో భాషలు నేర్చుకోవాలి, కల్చర్ ని అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఎమోషనల్ గా లేకపోతే ఇంటలెక్చువల్ గా వాళ్ళకు ఉన్నటువంటి నీడ్స్ ని మీట్ అవుతూ వారికి సువార్త ప్రకటించడము అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. కానీ సంహౌ ఈ యొక్క పరిచారకుడిగా నియమించబడినటువంటి యొక్క ఫిలిపు ఇప్పుడు అద్భుతమైనటువంటి సువార్థికుడుగా అర్బన్ ఇవాంజలిజం చేస్తా ఉన్నాడు. సమరయ పట్టణాలకు వెళ్ళి క్రీస్తును ప్రకటించాడు అని మనం చూస్తాము. అదే విధంగా 8వ అధ్యాయం లాస్ట్ లో కూడా మనం చూసినట్లయితే, అయితే ఫిలిపు అజోతులో కనబడును, అక్కడ నుండి కైసరకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. హి వాజ్ అన్ అర్బన్ ఇవాంజలిస్ట్. ఇక ఆ యొక్క ఛాలెంజెస్ అన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి తను రెడీగా ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. వాళ్ళు వేసే ప్రశ్నలకి జవాబు చెప్పాలి, వాళ్ళని ఆకర్షించగలగాలి, వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ ఆ యొక్క కెపాసిటీని రీచ్ అయ్యేటట్లుగా వాళ్ళకి సత్యాన్ని, సువార్తను ప్రకటించగలిగినటువంటి వాడుగా ఉంటూ ఉండాలి. అయినా ఇవాంజలిస్ట్ ఫిలిప్ వాజ్ రెడీ ఫర్ దాట్. అందుకనే ఆ యొక్క ఫిలిప్ సమరయ పట్టణాల్లో అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తాడు. తను ఒక కరిస్మాటిక్ మినిస్ట్రీ కూడా చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చూసారా, జన సమూహములు 6వ వచనము, ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా. అతడు అద్భుతాలు చేశాడు, దేవుని యొక్క ఆత్మశక్తితో అనేకమైన సూచక్రియలు, అద్భుతాలు చేసినప్పుడు అవి వారి యొక్క మనస్సులను ఆకర్షించినవి. వెంటనే
ఫిలిప్పు చెప్పేటటువంటి మాటల మీద వారు మనస్సు ఉంచి సువార్త విన్నారట. అంతేకాదు ప్రియులారా, ఈయన కేవలం నేను పట్టణాలకే సువార్త చెప్తాను, చదువుకున్న వాళ్ళకే చెప్తాను, పల్లెటూరులో చదువుకున్నటువంటి వారికి సువార్త చెప్పడం నాకు రాదు అని తనంతట తాను ఏదో ఒక అర్బన్ ఇవాంజలిస్ట్ లాగా, స్పెషలిస్ట్ లాగా ట్రీట్ చేసుకోలేదు. కానీ తను ఆ గ్రామాల్లో కూడా వారు సమరయ గ్రామంలో సువార్త ప్రకటించు వచ్చిరి అని 25వ వచనంలో మనం చూస్తాం. సమరయ ప్రాంతాల్లో గ్రామాలు తిరిగి అతడు సువార్తను ప్రకటించాడని మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఫిలిప్పు పర్సనల్ ఇవాంజలిస్ట్. చూసారా, పట్టణాల్లో ఉన్నటువంటి నీడ్ ని పెరిగి పట్టణాల్లో సువార్త ప్రకటించాడు, పల్లెల్లో సువార్త ప్రకటించాడు. ఇప్పుడు చూస్తా ఉన్నట్టయితే వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి సువార్త ప్రకటిస్తున్నట్లుగా ఫిలిప్పు మనం చూస్తా ఉన్నాం. సో ఈ రోజు మనం ప్రత్యేకంగా ఫిలిప్పు యొక్క జీవితంలో నుంచి ఈ యొక్క 8వ అధ్యాయంలో ఈ నపుంసకుడిని, ఇథియోపియటువంటి వారిని ఏ విధంగా తను ప్రభువులోకి నడిపించాడో అన్న విషయాన్ని మనము కూలంకుషంగా చూడటానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా మనం గనక చూసినట్లయితే ఫిలిప్పు ఇంత అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ ఇవాంజలిస్ట్ అవడానికి కారణాలు ఏంటి? ఎందుకని ఈయన ఒక ఆల్ రౌండర్ ఇవాంజలిస్ట్ గా పట్టణాల్లోనూ పల్లెల్లోనూ వ్యక్తిగతంగా గాను ప్రతి సందర్భంలో ప్రతి ఒక్క ఆత్మకి వాళ్ళు ఏ కాంటెక్స్ట్ అయినా, ఏ కల్చర్ అయినా, ఏ పీపుల్ అయినా సువార్త చెప్పి వాళ్ళని ఆత్మను సంపాదించగలిగినటువంటి ఈ యొక్క ఫిలిప్ యొక్క లైఫ్ యొక్క సీక్రెట్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఇదిగో 8వ అధ్యాయం 26వ వచనంలోను 29వ వచనంలోను అక్కడ మనం ఒక మాట చూస్తాము. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి. వెంటనే మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే ఫిలిప్పు అతనితో చెప్పినట్టుగా వెళ్ళెను. 29వ వచనంలో అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ద ఏంజెల్ సెడ్, ద స్పిరిట్ టోల్డ్, అండ్ ఇమ్మీడియట్లీ మనం చూసేదంటే ఫిలిప్ రెస్పాండ్ అవుతున్నాడు. ఫిలిప్ లివ్డ్ ఇన్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. దేవునితో అతి సన్నిహితమైనటువంటి సంబంధంలో ఆయన జీవిస్తా ఉన్నాడు. దేవుని యొక్క స్వరాన్ని చాలా దగ్గరగా వినేవాడుగా ఉంటూ ఉన్నాడు. చూసారా ఎంత అద్భుతంగా ఈ యొక్క మాట మనం చూస్తా ఉన్నాం. 39వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. దేవుని యొక్క దూత నీవు లేచి ఇదిగో ఈ యొక్క పట్టణాలను విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళంటే వెంటనే వెళ్ళిపోయాడు. నీవు ఆ రథం వెనక పరిగెత్తుంటే వెంటనే పరిగెడుతున్నాడు. నీ పని అయిపోయింది, ఇంక నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలంటే వెంటనే దేవుని ఆత్మ చేత కొనుకోబడుతూ ఉన్నాడు. వాట్ వి సీ హియర్, ఫిలిప్పు ఎలాంటి వాడంటే దేవునితో అతి సన్నిహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునితో నడుస్తున్న వ్యక్తిగా, దేవుని స్వరాన్ని వినేటటువంటి వ్యక్తిగా కనిపిస్తా ఉన్నాడు. రెండవ సీక్రెట్ ఏంటంటే ఫిలిప్ వాజ్ అబ్సల్యూట్లీ ఎట్ గాడ్స్ డిస్పోజల్. అంటే అర్థమేంటంటే దేవునికి ఏ క్షణంలోనైనా, ఏ సమయంలోనైనా ఆయన పిలిచినప్పుడు అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో, రెడీ అట్ ఎనీ టైం అన్నట్లుగా అందుబాటులో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే అందుబాటులో ఉండేవారిని. దేవుడు ఒక్కసారిగా అట్లా పిలవగానే ఎస్ లార్డ్ అని చెప్పేవారిగా, నేనున్నాను అని చెప్పేవారుగా, అవునయ్యా నేను రెడీగా ఉన్నాను అని చెప్పేవారుగా ఎవరైతే అందుబాటులో ఉంటారో వారినే దేవుడు వాడుకుంటాడు. రెడీ ఫర్ ఎనీథింగ్, రెడీ ఫర్ ఎనీథింగ్. దేవుని చిత్తం అయితే రెడీ ఫర్ ఎనీథింగ్ అండ్ రెడీ ఫర్ నథింగ్. దేని కోసమైనా సిద్ధమే. ఇదిగో ఏమి దొరకకపోయినా సిద్ధమే. నేను ఎప్పుడు కూడా దేవుని చిత్తము చేయడానికి రెడీ అంటా ఉన్నాడు. రెడీ టు ప్రీచ్ ద క్రౌడ్స్ ఇన్ సమారియా, రెడీ టు ప్రీచ్ టు ద ఇండివిడ్యువల్ ఇన్ ద డెజర్ట్ ప్లేస్. పెద్ద పెద్ద గుంపులుగా ఇదిగో ఒక క్రూసేడ్స్, వేల మంది వచ్చేసారు క్రూసేడ్లు, రెడీ టు ప్రీచ్. ఇదిగో దేవుడు ఉన్నాడు, ఒక్కడే అరణ్యంలో ఉన్నాడు, రెడీ టు ప్రీచ్ విత్ ద సేమ్ ప్యాషన్, సేమ్ బర్డన్, సేమ్ అదే ఎంథ్యూసియాజం తోటి ఆయన పని చేయడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తా ఉన్నాడు. అంతేకాదు ఫిలిప్ లో ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఏంటో తెలుసా?
ఫిలిప్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్. ప్రశ్నించినటువంటి, మారు మాట్లాడకుండా ఉన్నటువంటి ఆ యొక్క విధేయత. ఇందాక మనం చూసాం కదా, ద ఏంజల్ సెడ్ అరైజ్, నువ్వు లే అని దేవుడు చెప్పగానే, లేకపోతే దేవుని దూత చెప్పగానే ఫిలిప్ ఆల్రెడీ స్టార్టెడ్ అవుట్, బయలుదేరాడు అంతే. ద స్పిరిట్ సెడ్ గో టు ద చారియట్, ఫిలిప్ ర్యాన్. దేవుని యొక్క దూత ఆ రథం వెనక పరిగెత్తు అని చెప్పారు అంతే. ఫిలిప్ ఆల్రెడీ పరిగెత్తడం స్టార్ట్ చేసేసాడు. ఎందుకు? ఇక్కడున్న ఇదిగో అద్భుతమైన పరిచర్య వదిలిపెట్టాలా? వీళ్ళందరితో అటాచ్ అయిపోయిన ఆల్రెడీ, వీళ్ళు ఇంకా అన్నా అన్నా నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావని ఏడుస్తా ఉన్నారు. లేకపోతే ఇది సక్సెస్ఫుల్ మినిస్ట్రీ ఇక్కడ జరుగుతా ఉంది, సమారియా ప్రాంతంలో స్వార్థ ప్రకటించే వాళ్ళు ఎవరు లేరు, ఇది వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? నథింగ్ అండి. నో క్వశ్చన్, నో క్వశ్చన్. అద్భుతమైనటువంటి పర్ఫెక్ట్ ఇల్లుస్ట్రేషన్ ఆఫ్ అబ్సల్యూట్ ఒబీడియన్స్. ఫిలిప్పుని దేవుడు అంత బలంగా వాడుకోవడానికి కారణం ఏంటంటే, దేవుడు ఏది చెప్తే అది చేశాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. నో ఆర్గ్యుమెంట్స్, దేవునితో ఆర్గ్యుమెంట్స్ చేయలేదు. ఇఫ్స్ అండ్ బట్స్, దేవునికి కండిషన్ పెట్టలేదు. ప్రవ్వా నేను చేస్తాను కానీ, బట్ అంటాం. ప్రవ్వా నేను చేస్తాను, ఇది నువ్వు చేస్తే ఇఫ్ అని చెప్తాం. చూసారా ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క విధేయత ఈ దినాన ఎలా ఉంటా ఉంది? విశ్వాసం అనేది మనకి కనిపించేది చేసేది కాదు. నువ్వు ఆల్రెడీ నీ కళ్ళ ముందు కనిపిస్తే ఇంకా విశ్వాసం ఏముంది? విశ్వాసం అంటే నీకు ఇష్టమైంది చేసేది కాదు. విశ్వాసం అంటే అందరూ చేసేది, అందరూ మెచ్చుకునేది చేయటం కాదు. దేవుడు మనల్ని ఏది చేయమంటున్నాడో, ఎక్కడికి వెళ్ళమంటున్నాడో, ఎలా ఉండమంటున్నాడో, ఇదిగో అది పబ్లిక్ లో బాగా కరిస్మాటిక్ వర్క్ అయినా సరే, కనబడినటువంటి వర్క్ అయినా సరే, గ్రూప్స్ మధ్య అయినా సరే, ఒంటరిగా అయినా సరే, పట్టణాల్లోనైనా సరే, డెజర్ట్ లో అయినా సరే, రెడీ అని చెప్పగలమా ఈరోజు మనము? ఈ వివాహం విషయంలో, పరిచర్య విషయంలో, జాబ్ విషయంలో, చదువుల విషయంలో, నీ యొక్క కమిట్మెంట్స్, తీర్మానాల విషయంలో దేవునికి ఇఫ్స్ అండ్ బట్స్ అని పెడతావన్నావా కండిషన్స్? దేవుడు నిన్ను వాడుకోలేడు. ఎందుకంటే మనమే అబ్స్టాకిల్స్ గా ఉండిపోతాం, అడ్డుబండలుగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఫ్రీగా పని చేయలేడు. మనం చెప్పాలి, ఆల్ రైట్ లార్డ్, ఆల్ రైట్ లార్డ్, ఇఫ్ యు సే సో ఐ విల్ డూ ఇట్. నువ్వు అలా చెప్తే, నీ చిత్తం అదైతే, ఇది నీ ఆజ్ఞ అయితే, ఐఎమ్ రెడీ టు డూ ఇట్ లార్డ్, అట్ యువర్ డిస్పోజల్, ఆల్వేస్ రెడీ అన్నట్లుగా ఫిలిప్ యొక్క జీవితం ఉంది. ఫిలిప్ అక్కడ అనేకమైనటువంటి సాకులు చెప్పడానికి అవకాశం ఉంది, కానీ ఒక్క సాకు కూడా చెప్పకుండా ఆ యొక్క నపుంసకుల్ని వెతుక్కుంటూ 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 పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ పరుగులో, ఆ విధేయతలో ఒక ఆత్మని దేవుని కోసం సంపాదించుకున్నాడు. ఫిలిప్ లో మనం చూసేది ఏంటో తెలుసా? అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్. దేవుని ప్రశ్నిస్తున్నావా? ప్రశ్నించిన వాళ్ళందరూ నోటి మీద వేలేసుకున్నారు. బైబిల్లో దేవుని ప్రశ్నించిన వారందరూ మౌనంగా నోటి మీద వేలేసుకున్నారండి. దేవుడు నిన్ను నన్ను బలముగా వాడుకోవాలంటే విధేయత కావాలి. ఆయన చెప్పిన పనిని, ఆయన చెప్పిన మాటని, ఇదిగో ఇక ఏ సాకులు చెప్పకుండా, ఏ ప్రశ్నలు వేయకుండా, ఏ కండిషన్స్ పెట్టకుండా విధేయత చూపించగలమా? అంతేకాకుండా ఫిలిప్ లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కేపబిలిటీ అంటే తెలుసా? ఫిలిప్ న్యూ హౌ టు హ్యాండిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును ఎంత చక్కగా తను వివరించగలడో అంత అద్భుతముగా దేవుడు ఆయనకి ఆ యొక్క కృపను అనుగ్రహించాడు. 30వ వచనము తర్వాత 35వ వచనం వరకు అక్కడ కనుక మనం చూసినట్లయితే, రథం దగ్గరికి పరిగెత్తాడు. అతడు యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదువుతా ఉన్నాడు. నువ్వు చదువుతున్నా నీకు అర్థమైందా అని అడిగాడు. వెంటనే ఆ క్వశ్చన్ చూడండి, ఆప్ట్గా అడిగాడు క్వశ్చన్, నీకు అర్థమైందా అంటే. ఎందుకంటే వెంటనే అతని దగ్గర నుంచి ఆన్సర్ రావాలి. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా, కొంచెం నాకు చెప్పవా అని అడిగాడు అనుకోండి, రెడీ టు ఎక్స్ప్లెయిన్. ఇక కూర్చొని ఇక ఆ థియాలజీ, ఈ థియాలజీ, అవి ఇవి ఏమీ చెప్పలేదండి. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏం చెప్పాడు? 35వ వచనం చూడండి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించెను. 53వ అధ్యాయము ఆ యొక్క యెషయా గ్రంథములో నుంచి ఇదిగో యేసు క్రీస్తు ప్రభువుని సువార్తను ప్రకటించాడంటండి. 4 విషయాలు ఈ విధంగా సువార్త ప్రకటన చేసేటువంటి వారికి తెలియాలంట.
దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి, దేవుని యొక్క పరిచర్య, సువార్త ప్రకటన చేసేటటువంటి ఆశ ఉన్నటువంటి నీకు, నాకు, మనందరికీ దేవుని యొక్క వాక్యాన్ని ఎలా మనం చెప్పాలి, ఏ విషయాలు చెప్పాలి, ఏవి అవసరం లేదు. ఇదిగో నీ ముందు సమయము 5 నిమిషాలు ఉంది. ఇక మనం ఆదాము అవ్వ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ మనం ఏమి రీచ్ అవ్వలేము. ఇదిగో అక్కడ అతడు వినేటటువంటి మూడ్ లో లేడు. ఏం చెప్పాలి, ప్రయాణంలో ఉన్నాం, ఏం చెప్పాలి, లాస్ట్ ఆపర్చునిటీ, ఇక మరలా కలుసుకుంటామో లేదు, ఏం చెప్పాలి, ఏంటి? దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో, దేవుని యొక్క వాక్యముతో నింపబడినటువంటి వారిముగా గనక మనం ఉండనట్లయితే అద్భుతంగా దేవుడు ఆ యొక్క లేఖనాలను ఎట్లా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తాడు. హీ షుడ్ నో హౌ టు యూజ్ ద బైబుల్ టు షో అదర్స్ ద నీడ్ ఆఫ్ ద సేవియర్. మొట్టమొదటగా లేఖనాల్లో నుంచి అంట నీకు ఒక రక్షకుడు కావాలి అన్న అవసరతని వాళ్ళకి మనం ముందు చూపించాలంట. రెండవదిగా ఏం చేయాలంటే ఈ యొక్క లేఖనాల్లో నుంచే మనము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆ యొక్క అవసరతను తీర్చగలిగిన రక్షకుడు అనేది వాళ్ళకి మనము ప్రజెంట్ చేయాలంట. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళ సొంత రక్షకుడుగా ఏ విధంగా వాళ్ళు చేసుకోగలరు అనేది లేఖనాల్లో నుంచి వారికి మనము చెప్పాలంట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇదిగో ఎవరైతే ఈ ప్రశ్నలు వేస్తూ ఉన్నారో వారికి ఆ యొక్క క్రీస్తు ప్రభువుని టు మీట్ ఆల్ ద డిఫరెన్సెస్ దట్ స్టాండ్ బిట్వీన్ ద ఎంక్వైరర్ అండ్ ద లార్డ్. వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇది ఎందుకు, అది ఎందుకు కాకూడదు అని వారు అడుగుతారు. దానికి సమాధానం చెప్పడానికి లేఖనాల్లో నుంచి మనము సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనం ఏది చెప్పినా లేఖనాల అనుసారంగా వాక్యములో నుంచి, నువ్వు ఒక పాపివి, నరక శిక్షకు పాత్రుడువు, నీకు ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువే లోక రక్షకుడు. ఆయన లోక రక్షకుడు మాత్రమే కాదు, నీకు కూడా రక్షకుడు కాగలడు. నువ్వు ఆయనని రక్షకుడుగా చేసుకోగలవు. ఆ తర్వాత వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఇండిఫరెన్సెస్ అన్నిటినీ కూడా మనము లేఖనానుసారంగా వారికి వివరించేటటువంటి వారిగా మనం ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని సరిగా హ్యాండిల్ చేసేటువంటి వారిగా మనం ఉండాలి. అదే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఫిలిప్ యొక్క మెసేజ్ లో ఓన్లీ థీమ్ ఏంటంటే జీసస్ క్రైస్ట్. ఇంకా మనము సూటిగా చెప్పాలంటే ద క్రాస్, సిలువను చెప్పకుండా, సిలువ వేయబడిన క్రీస్తు ప్రభు గురించి మాట్లాడకుండా వారికి మనం సువార్త చెప్పలేము. కాబట్టి వి మస్ట్ బి రెడీ టు ఆ యొక్క ప్యాసేజెస్ అన్నిటిని చక్కగా మనము పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకొని ధ్యానించి ప్రభు ఇచ్చిన తలంపులను తీసుకొని సిద్ధంగా ఉండాలండి. సిద్ధంగా మనము ఉండాలి. ఎందుకంటే యోహాను సువార్త 12:32 కనుక మనం చూసినట్లయితే, మనం కనుక క్రీస్తు ప్రభువుని కనుక ఆయన్ని లిఫ్ట్ చేసినట్లయితే ఆయనే మనుషులందరినీ ఆయన దగ్గరికి ఆకర్షించుకుంటారు. సువార్థికుడిగా, దేవుని పని చేసేవారిగా, ఇదిగో సాక్ష్యం చెప్పినా గాని, మనము 2 మాటలు పంచుకున్నా కానీ, వాక్యం బోధించినా, బైబిల్ స్టడీ తీసుకున్నా, ఎవరి దగ్గరికి వెళ్ళి మనము ఏది మాట్లాడినా కానీ యేసు క్రీస్తు ప్రభువుని మనం లిఫ్ట్ చేయాలి పైకి. ప్రభువుని ఎగ్జాల్ట్ చేయాలి, ప్రభువుని గ్లోరిఫై చేయాలి. మనం కనపడకూడదు. కొంతమంది సాక్ష్యాలు చెప్తా ఉంటారు కానీ వాళ్ళ గురించి వాళ్ళు డబ్బా కొట్టుకున్నట్టుగానే ఉంటది, కానీ ప్రభువుని మహింపరుస్తున్నట్లుగా అని ఉండదు. స్టార్ట్ చేస్తారు, ఇక క్రీస్తు పూర్వం జరిగిన విషయాలన్నీ చెప్తా ఉంటారు. ఏదేదో మనము చేస్తా ఉంటాం. మనము చేయాల్సినంతా కూడా క్రీస్తు ప్రభువుని, వాళ్ళని వీళ్ళని మనము దూషించాల్సిన అవసరం లేదు. లేకపోతే అది ఇది అలాంటి ఇలాంటిదని ఇతర మతాల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇతరుల దేవుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనము క్రీస్తు ప్రభువుని లిఫ్ట్ చేయడం అనేది జరగాలి. ఆ యొక్క మెసేజ్ అనేది ఒక్కరితో చెప్పిన, 100 మందితో చెప్పిన అదే థీమ్, అదే ప్యాషన్, అదే బర్డెన్ తోటి ఆయన చెప్పేవాడు. ఆ విధంగా గనక క్రీస్తు ప్రభువుని గనక మనం మహిమపరుస్తూ, ఆయన్ని గనక లిఫ్ట్ చేస్తూ గనక మనం చెప్పినట్లయితే ప్రభువే ఆయన దగ్గరికి నడిపించుకుంటారు, ఆత్మల్ని ప్రభు రక్షిస్తారు. కాబట్టి క్రీస్తువుని గూర్చి లేఖనానుసారముగా సువార్త ప్రకటించను. అంతేకాదండి, ఫిలిప్ యొక్క జీవితంలో డిసప్పాయింట్మెంట్స్, డిస్కరేజ్మెంట్స్ లేకపోలేదు. ఎంతో అద్భుతంగా కరిస్మాటిక్ మినిస్ట్రీ జరిగింది. కరిస్మాటిక్ మినిస్ట్రీ అంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. ఆ మినిస్ట్రీతో ఎప్పుడు ప్రాబ్లమేనండి. ఇక్కడ ఏమైంది, సమరయలో అద్భుతంగా ఆ యొక్క సూచక్రియలు, అద్భుతాలు జరుగుతుంటే గుంపులుగా వచ్చేసారు. ఇప్పుడు ఏమైంది, అక్కడ ఒక గారడీ సీమోను వాడు మోసం చేసేసాడు.
అందరిలో ఒకడుగా దూరాడు. నేను కూడా రక్షించబడ్డానని చెప్పాడు. నేను కూడా బాప్తీసం తీసుకుంటానని చెప్పాడు. ఇక ఫిలిప్పు చేస్తున్నటువంటి సూచక్రియల అద్భుతాలు చూసి ఈ గారడివాడు నాకంటే మంచి గారడివాడు నాకు దొరికాడు, నాకు ఈ గారడి విద్య నేర్పిస్తాడేమో అన్నట్లుగా వెంటబడి తిరుగుతా ఉన్నాడు. ఇక చూసి 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 ఈలోపు పేతురు యోహానులు వచ్చి ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రావటము, ఆ శక్తిని ఆ ప్రభావాన్ని కళ్ళారా చూసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, డబ్బు ద్రవ్యం ఇచ్చి ఇదిగో నాకు ఈ వరాన్ని ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు. ఒకసారి ఊహించండి, అంత ఎంతూజియాజం తోటి ఉత్సాహంతో బలంగా పరిచర్య జరుగుతా ఉంది. ఇంత అద్భుతమైన పరిచర్య జరుగుతుందని యెరూషలేములో అందరికి వినపడింది. ఇప్పుడు ఆ అతి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సంఘ నాయకులైనటువంటి ఆ యొక్క పేతురుని యోహాన్ని వాళ్ళు పంపించారు. ఆ పేతురు యోహాన్ల మధ్య ఒక్కసారిగా గాలి తీసినట్టుగా అయిపోయింది పరిస్థితి. ఒక్కసారిగా డిసప్పాయింట్మెంట్. అరే, ఇట్లాంటి వాడు ఉన్నాడేంటి, ఇలాంటి వాడా నాయనకి ఇప్పుడు దాకా తిరిగింది, ఇలాంటి వాడినా నేను బాప్తిస్మ ఇచ్చింది, ఇలాంటి వాడినైనా నేను నమ్మి సేవలో ఎంకరేజ్ చేసింది. వాడు గారడి చేస్తా ఉన్నాడు. గమనించలేకపోయాడు ఆ ఫ్లోలో, ఆ ఎంతూజియాజంలో. ఎస్, అద్భుతాలు సూచక్రియలు అనేవి ప్రభు దగ్గరికి నడిపించాలి, సత్యము దగ్గరికి నడిపించాలి, నిజమైనటువంటి మారు మనసు దగ్గరికి నడిపించాలి. కానీ ఆ యొక్క అద్భుతాలు సూచక్రియలే పరిచర్యగా మారిపోకూడదు ప్రియులారా. ఈ దినాలు ఈ మోసం ఎంతగానో జరుగుతుంది. మోసపోవాకండి. అక్కడ అవి జరుగుతున్నాయి, ఇక్కడ ఇవి జరుగుతున్నాయి, వాళ్ళు అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. అక్కడ గారడి సీమలు కూడా ఉంటారు, జాగ్రత్త. ఆ గుంపుల్లోకి వెళ్ళి మోసపోవద్దు. ఆ తర్వాత ఫిలిప్ శ్రేష్టమైన పరిచర్య చేశాడు. ఒక్కొక్కరిని పట్టుకొని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఆ డిస్కరేజ్మెంట్స్ ని జయించాడు. ఇక నా వల్ల కాదు, నేనేమి చేయలేను, ఎందుకు పనికిరాను, ఒక ఆత్మను రక్షిస్తే వాడు కూడా ఇలా తయారయ్యాడు అన్నట్లుగా ఫిలిప్ లేడు. ఆ డిస్కరేజ్మెంట్ ని అధిగమించాడు. వెంటనే మరలా దేవుని యొక్క చిత్తానుసారముగా ఫిలిప్ ఆ యొక్క నపుంసకుని వెతుక్కుంటూ వెళ్ళాడు. అద్భుతముగా ఒక ఆత్మను ప్రభు దగ్గరికి నడిపించినటువంటి ఒక పాస్టోరల్ ఇవాంజలిస్ట్, అర్బన్ ఇవాంజలిస్ట్, రూరల్ ఇవాంజలిస్ట్, పర్సనల్ ఇవాంజలిస్ట్ అండ్ పాస్టోరల్ ఇవాంజలిస్ట్. రెడీ, నాకు బాప్తిస్మ ఇవ్వు అనగానే వెళ్ళి పేతురుని పిలుచుకొస్తాను ఉండు అనలా. ఇదిగో నాకు బాప్తిస్మ రాదు, లేకపోతే ఇది నా పని కాదు అంటలేదు. రెడీ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్, రెడీ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. చూసారండి, ప్రతి సత్కార్యమునకు సిద్ధంగా ఉన్నటువంటి, సిద్ధపరచబడినటువంటి ఆత్మగా కనిపిస్తా ఉన్నాడు. అంతేకాదు ఫైనల్ గా కనుక మనం చూసినట్లయితే ఫిలిప్ వాజ్ విల్లింగ్ టు బి లాస్ట్ ఇన్ ద సైట్. నేను చేశాను ఈ పని అని చూపించుకోవడానికి, అందరి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ చెప్పడానికి, నన్ను ఎవరు గుర్తించలేదే అని బాధపడటానికి ఫిలిప్ అలాంటి వ్యక్తి కాదండి. బాప్తిస్మ ఇచ్చాడో లేదో, ఆ నపుంసకుడు బయటకు వచ్చేసరికి ఫిలిప్ లేడు అక్కడ. ఆత్మ ఫిలిప్ను కొనుక్కుపోయింది. ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకున్నాడేమో, ఆటోగ్రాఫ్ లేదు, ఫోన్ నెంబర్ లేదు, వాట్సాప్ నెంబర్ లేదు, కనీసం థ్యాంక్స్ కూడా లేదండి, థ్యాంక్స్ కూడా లేదు. ఆ నపుంసకుడు నేలలో నుంచి పైకి లేచి అటు చూసేసరికి ఇంకా ఫిలిప్ లేడు అక్కడ. ఫిలిప్, యువర్ వర్క్ ఇస్ డన్. ఒక ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది, రక్షించబడింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో, వేరే పని చేయి. రిపోర్ట్ ఇచ్చేసాడు అంతే ప్రభుకి, డన్ లార్డ్ అనుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. మనం ఆ విధంగా ఉండగలమా? దానికి సీక్రెట్ ఏంటంటే, ఇదిగో 6వ అధ్యాయం 3వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడు. దేవునికి మాత్రమే మహిమ చెల్లించేవారు. తను సొంత రివార్డ్స్ గురించి కానీ, సొంత ఆ యొక్క ప్రైజెస్ గురించి కానీ ఎప్పుడు కూడా ఆలోచించాడు. అండ్ ఫిలిప్ యొక్క జీవితంలో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఫిలిప్ బయట మాత్రమే స్వార్థికుడు కాదు, బయట మాత్రమే ఆత్మను సంపాదించిన వాడు కాదు, తన యొక్క ఇంటిని కూడా ప్రభు కోసం గెలుచుకున్నటువంటి వారు. ఫిలిప్ కంట 4 కుమార్తెలు ఉన్నారు. ఆ 4 కూడా ప్రవచించేవారని దేవుని యొక్క వాక్యం 21వ అధ్యాయం 8వ వచనంలో సెలవిస్తా ఉంది. 4 కుమార్తెలు కూడా ప్రవక్తనీయులుగా ఉన్నారు, వారు ప్రవచించేవారుగా ఉన్నారు. తన ఇంటి వారిని ప్రభు కొరకు గెలుచుకున్నటువంటి ఇదిగో ఫిలిప్, ద పేరెంటల్ ఇవాంజలిస్ట్. పేరెంటల్ ఇవాంజలిస్ట్. చూసారా ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఫిలిప్ యొక్క జీవితాన్ని మనం వింటా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఒకటే, అరైజ్ అండ్ గో. నీవు లేచి
నీకున్నటువంటి కంఫర్ట్ జోన్, ఆ 4 గోడల గురించి మనం బయటికి వెళ్ళాలి. మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళాలి, మన వర్క్ ప్లేస్ లోకి వెళ్ళాలి. ఇదిగో ఆ యొక్క గుంపుల దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్కరుగా ఒంటరిగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి పిలుపు సామర్థ్యాన్ని బట్టి మనం ఆత్మలకి గెలవడానికి వెళ్ళాలి. చేపలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళితేనే చేపలు పట్టగలం మనం. కాబట్టి అరైజ్ అండ్ గో అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో ఫైనల్ గా డూ ద వర్క్ ఆఫ్ అన్ ఎవాంజలిస్ట్. తిమోతి, సువార్థికుని పని చేయము. ఈరోజు దేవుడు నిన్ను నన్ను మన అందరినీ కూడా పిలుస్తున్నటువంటి ఒక పిలుపు ఏంటో తెలుసా? మనం ఈ లోకంలో సాక్షులుగా ఉన్నాం. అది మన ఇంటి దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి, మన వీధి దాకా వెళ్ళాలి, మన గ్రామం దాకా వెళ్ళాలి. ఇదిగో మన యొక్క సరిహద్దులు దాటి ఈ యొక్క పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు దాటి ప్రభు యొక్క చిత్తానుసారముగా ఆయన బలపరిచిన కొలది భూ దిగంతాల వరకు మనం వెళ్ళాలి. క్రాస్ కల్చరల్ గా వెళ్ళాలి. సేమ్ కల్చర్ లో మనం సువార్త చెప్పాలి. పట్టణాల్లో చేయగలిగిన వారుగా ఉండాలి, పల్లెల్లో చేయగలిగిన వారుగా ఉండాలి, వ్యక్తులకి సువార్త చెప్పగలిగిన వారుగా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే 2 సీక్రెట్స్, ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. When you are being filled with the word of God, the spirit of God is ready to use us. అంతేకాకుండా ఒబీడియన్స్, విధేయత, అన్క్వశ్చనబుల్ ఒబీడియన్స్, అది మనం కలిగి ఉన్నామా? రండి ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఫిలిప్ లాగా నన్ను వాడుకో. ఆత్మల సంపాదనటువంటి భారం నాకు దయచేయి. సోల్ విన్నర్ గా, ఆల్ రౌండర్, ఏ పనికైనా రెడీ అన్నట్లుగా ఉన్నటువంటి ఫిలిప్, ఇదిగో అర్బన్ ఎవాంజలిస్ట్, రూరల్ ఎవాంజలిస్ట్, పర్సనల్ ఎవాంజలిస్ట్, పాస్టోరల్ ఎవాంజలిస్ట్, పేరెంటల్ ఎవాంజలిస్ట్, ఈజ్ రెడీ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. ఆల్ రౌండర్ ఫిలిప్. ఆ విధముగా మనం సిద్ధపడదామా? అట్టి ఆశతో ప్రభుని అడుగుదామా? ఆశ గల ప్రతి ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.